సారీ అనే లోపు తల విరిచి మింగేస్తుంది. స్వామీజీ కట్టిన నిమ్మకాయలు వారం రోజులైతే వాడిపోతాయి. ఆ తర్వాత మన శ్రీరామ రక్ష ఏమిటో ఆలోచించవే పిచ్చిదానా. అమ్మో, భయంతో నా బుర్ర గడ్డ కట్టేస్తుంది. ఇక నేనేం ఆలోచించలేను. ముందు ఈ కిటికీలన్నీ వేసేయండి ప్లీజ్. గాలొచ్చినా, చప్పుడొచ్చినా, ఆఖరికి పిచ్చి కరిచినా అమ్మో నా ఒంట్లో భయం ఎక్కువైపోతుందండి. నువ్వు చేసిన పాపానికి శిక్ష మేమందరం అనుభవిస్తున్నాం. చెప్పాను కదా, దైవశక్తికి ఎదురు వెళ్ళటం అంటే అంతానికి దగ్గరవటమే. ప్రతీకారం, ప్రయత్నం ఏదైనా సరే సమయం అనుకూలించినప్పుడే చేయాలి. సమయం అనుకూలంగానే ఉంది గోరా. ఒక్కసారి అటు చూడు. వాడితోనే నేనింట్లోకి వెళ్లే మార్గం సుగమం చేసుకుంటాను. ఏయ్, స్వామి, ఆ ప్రేతాత్మని అంతం చేసే మార్గం కనపడిందని కబురు పెట్టమని చెప్పారంట. మరలా మౌనంగా ఉండిపోయారేంటి స్వామి? ఆ మార్గంలో మరణపు అంచులు ఉన్నాయి అంజలి. సాహసం చేస్తే వచ్చే ఫలితం బొమ్మగానో బొరుసుగానో ఏదో ఒకటి తేలిపోతుంది. బొమ్మగా ఫలితం వచ్చిందంటే? జీవం లేని ప్రేతాత్మ కళేబరాన్ని అడ్డు పెట్టుకుని దారుణాలకు ఒడిగట్టే దాని కాలం అంతమైపోతుంది. ఆ తర్వాత గీత చిత్రపటాన్ని పెట్టుకుని మీరు శ్రద్ధాంజలి ఘటించడమే మిగులుతుంది. మరి వరుసగా ఫలితం వస్తే? భర్త ప్రాణాలు కాపాడుకోవాలని కుటుంబ సంక్షేమాన్ని కాంక్షించిన నువ్వు ఆహుతైపోవచ్చు అంజలి.
వద్దు స్వామీజీ, వద్దు, వదిలేద్దాం. ఆ ప్రేతాత్మని విచ్చలవిడిగా తిరగనివ్వండి. ఎవరిని చంపాలనుకుంటుందో, ఇంకెన్ని దారుణాలు చేయాలనుకుంటుందో చేయనివ్వండి. అంతా భగవంతుడే చూసుకుంటాడు. దేవుడి మీద భారం వేసి అందరి ప్రాణాల్ని పణంగా పెడతావా బావా? నా ప్రాణాలు పోయినా పర్వాలేదు స్వామి, ఫలితం మాత్రం రావాలి. ఆ ప్రేతాత్మ పోవాలి. అంజలి, నువ్వు లేకుండా నేను బ్రతకలేను. కావాలంటే నా ప్రాణాలైనా అర్పిస్తాను. నిన్ను వదులుకోలేను. పుణ్య దంపతులుగా మిగిలిపోవాలనుకునే మీ నిస్వార్థమే మీకు మంచి జరిగేలా చేస్తుంది. భగవంతుణ్ణి నమ్ముకొని అడుగు వేస్తే ఆ ప్రేతాత్మను అంతం చేయవచ్చు. లేదంటే ఎవరూ త్యాగం చెయ్యక మునిపే దాని కోరలకు బలైపోతారు. ఇప్పటిదాకా ఇబ్బందులు పడ్డం కాని, నన్ను గాని నా భర్తను గాని చంపలేకపోయిందా దెయ్యం? దేవుడు మమ్మల్ని ఇంకా బ్రతికించుంచాడంటే ఆ దెయ్యం నాశనాన్ని చూడమని. మీరన్నట్టు అంతా మాకు అనుగుణంగా జరుగుతుందని నమ్ముతున్నాం స్వామి. ఏం చేయాలో చెప్పండి స్వామి. నీ ఐదోతనంగా భావించే ఆ మంగళసూత్రాలు ఇవ్వాలి అంజలి. అవునమ్మా, నీ మెళ్ళో అర్జున్ కట్టిన తాళిని చూసే ప్రతీకార జ్వాలలతో రగిలిపోతోంది ఆ ప్రేతాత్మ. ప్రేమ పరాకాష్ఠకు చేరి పైశాచికత్వానికి దారితీసింది. అలాంటి భూతాన్ని సంహరించాలంటే పవిత్రమైన మంగళసూత్రాలతోనే ఆయుధాన్ని తయారు చేయాలి. ఆ కనకదుర్గమ్మ అమ్మవారు ధరించే ఆయుధాన్ని నీ తాళిబొట్టుతో చేసిన తర్వాత నువ్వే ఆ ప్రేతాత్మను సంహరించాలి. నేనా? నేను ప్రేతాత్మని అంతం చేయగలనా స్వామి? అవును, నువ్వు గీత ఇద్దరూ ఒకే నక్షత్రంలో పుట్టారు. ఒకరు చావుకు ఇంకొకరు ప్రత్యక్షంగానో పరోక్షంగానో కారణమవుతారు. నువ్వు అర్జున్ని పెళ్లి చేసుకున్నప్పుడే గీత ప్రాణాలు విడిచింది. ఇప్పుడు గీత ప్రేతాత్మను రూపుమాపే ప్రయత్నంలో నువ్వైనా ప్రాణం పోగొట్టుకోవచ్చు. వద్దు, ఇంత రిస్క్ తీసుకోవడం అవసరమా అంజలి? నా మాట విను, వద్దు. దయచేసి అడ్డు చెప్పకు బావా. దుష్ట సంహారం జరగాల్సిందే. 10 మంది ప్రాణాలు కాపాడడానికి ఒక్క ప్రాణం పోగొట్టుకున్నా త్యాగం చేసినా పర్వాలేదు. నా మంగళసూత్రాల్ని ఎప్పుడప్ప చెప్పాలి స్వామి? ఇంటికెళ్ళి పూజ గదిలో నీ భర్త చేత పసుపు తాడు కట్టించుకుని ఎవరైనా ముత్తైదువు చేత నీ మంగళసూత్రాన్ని తీసేయించమ్మా. ఏమయ్యాయి? నా నగలు ఇప్పటిదాకా ఇక్కడే ఉండాలిగా. నగలు కావాలా కాంతం? వెంకట్, ఎక్కడున్నారా? రండిరా, కాపాడండిరా. రారు. ఎందుకంటే నువ్వెంత అరిచినా వాళ్ళకి వినపడదు.